గమనించాలి. మానవ జీవితాన్ని గురించి దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, మానవుడు ఈ లోకంలో జన్మించాలి, ఈ లోకంలో జీవించాలి, రక్షణ మారుమనసు పొందుకోవాలి, రక్షణ మారుమనసును కాపాడుకోవాలి, మరణం సమీపించాక శ్రేష్టమైన పరలోక రాజ్యమును పొందుకోవాలి. ఇది మానవ జీవితాన్ని గురించి దేవుని యొక్క ప్రణాళికత. అయితే మానవుడు శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందకుండా కొన్ని అడ్డుపడుతూ ఉన్నాయండి. వాటి జాబితాలో ధనం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, అలవాట్లు ఉండొచ్చు, బంధాలు ఉండొచ్చు. ఎప్పుడైతే మానవుడు తనని తాను పరలోక రాజ్యానికి దూరం పెడుతున్న ధనాన్ని దూరం చేసుకుంటాడు, ఆస్తిపాస్తులను దూరం చేసుకుంటాడు, అంతస్తులను దూరం చేసుకుంటాడు, దేవునికి తనను దూరం చేస్తున్న ఉద్యోగాన్ని దూరం చేసుకుంటాడు, దేవునికి తనను దూరం చేస్తున్న అలవాట్లను దూరం చేసుకుంటాడో, దేవునికి తనను దూరం చేస్తున్న బంధాలను దూరం చేసుకుంటాడో శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాడండి. అవును, పరలోక రాజ్యానికి అడ్డుగా ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకోవడమే మంచిదండి. అలా కాకుండా వాటిని కలిగి ఉంటే, పరలోక రాజ్యాన్ని పొందకుండా అడ్డుపడుతున్న వాటిని కలిగి ఉంటే రేపటి దినాన పరలోక రాజ్యాన్ని పొందడం అసాధ్యం. ఒకసారి ఆలోచన చేద్దామండి. పరలోక రాజ్యంలో సంతోషం ఉంటుంది, పరలోక రాజ్యంలో ఆనందం ఉంటుంది, పరలోక రాజ్యంలో సమృద్ధి ఉంటుంది, పరలోక రాజ్యంలో నిత్యమైన ఆనందం ఉంటుందండి. పరలోక రాజ్యమే ముఖ్యం కదా. మరి పరలోక రాజ్యం కావాలా, ఈ లోక సంబంధమైన సుఖాలు కావాలా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. పరలోక రాజ్యాన్ని పొందుకోకుండా, ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా అడ్డుపడేవి ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకుందాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.